హలో అండి, దిస్ ఈజ్ హారిక. ఈ రోజు నేను నా ఫ్రెండ్ అయితే మన చీరాల్లో ఉన్న విశాల్ మార్ట్ కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ తో ఫుల్ హడావిడి చేసాము. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ వింత వింత యాశాలన్నీ వేస్తుంది. నేనేదో ఒక కారాట ఆడుకుందాం అనుకుంటే అది ఏకంగా దాని కిందకే వెళ్ళిపోయింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా అలా మాట మొత్తం తిరుగుతుంటే ఈ బుడ్డ చైరైతే కనపడింది. భలే క్యూట్ ఉంది అసలు. పప్పీ బ్యాగ్స్ ఇలా ఏ బొమ్మ కనపడితే ఆ బొమ్మ తీసుకొని ఫుల్ ఆడుకొని ఎంజాయ్ చేసాము. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మేము ఇలా ఆడతాం చూసి అక్కడున్న స్టాఫ్ అయితే షాక్ అయిపోయారు పాపం. ఇంకా అలా పక్కకు తిరగగానే బ్యాట్స్ అయితే కనపడినాయి. ఆ బ్యాట్స్ తీసుకొని విరాట్ కోహ్లీ లాగా నేను నా ఫ్రెండ్ 6లు 4లు అయితే కొట్టేసినట్టు బిల్డప్ ఇచ్చాము. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకా మాట మొత్తం తిరిగి అన్ని బొమ్మలతో ఆడుకున్నాక ఇంకేం బ్యాలెన్స్ ఉందబ్బా అనుకున్నాము. తీరా చూస్తే మా ఎదురుగా ఒక బుడ్డ పిల్లోడైతే ఈ కార్ బొమ్మను ఆడుతున్నాడు. ఇంకా వాడిని పక్కకు తోసేసి మేమైతే కాసేపు ఆడుకున్నాం అనమాట. ఈ మాటలో అయితే చూసిన ప్రతి బొమ్మ భలే నచ్చేసింది. నా ఫ్రెండ్ ఇది కొనిపెట్టవా అని అడిగా నేను. కానీ దుర్మార్గురాలు నాకు కొనిపెట్టలేదు ఫ్రెండ్స్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకా సర్లే అని ఆ బొమ్మలతో కూడా ఒక ఆట ఆడేసుకున్నాము. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. మీలో ఎవరైనా ఇలా మార్ట్స్ కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ తో గోలగోలు చేశారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మీరు ఇక్కడ చూసినట్లయితే మా ఫ్రెండ్ ఫ్యూచర్ లో ఎలా వంట చేయాలి అనేది ప్రాక్టీస్ చేస్తుంది పాపం బిడ్డ. ఓకే, మేము చేసిన అల్లరి అంతా ఇంత కాదనమాట. మీకు ఈ వీడియోలో ఏ క్లిప్ బాగా ఫన్నీగా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మరో వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్.